అమ్మాయి కూడా బాగా అందంగా. ఏం కావాలి నీకు? బాగా ఎంత అందంగా ఉన్నారక్క. ఒకసారి నా పక్కన నుంచి ఉంటే అది మీ అందం చెప్పు. అబ్బో అబ్బో బాగారు ఇంకా పక్కన నిలబడాడు, అందంగా నిలబడాడు. అది నిలబడటం బాగా చెప్పడం బాగానే ఉంది. అది కాదు అమ్మాయి కోరిక అక్కడ కాదు, అక్కడ నీ కోరిక కాదు. సరే బాగలేదా? చాలా బాగున్నారు బాగారు. చెప్పనా అక్క శ్రీదేవి, మీరు కూడా చిరంజీవి లాగా ఉన్నారండి. కరెక్ట్ గా చెప్పాను. కరెక్ట్ గా చెప్పానా? అంటే మరి నేనంతా బాగారు, మరి నేనంతా మీ ఇద్దరి మధ్యలో నేను ఎలాగున్నా చెప్పనా? అలివేలి మంగమ్మ బీబీ నాంచర మధ్యలో వెంకటేశ్వర నల్లగా ఉన్నారు. అర్థమే కాదు. నీకు అసలు ఏం చెప్పని రావట్లేదు. అసలు బాగా అందం కలిసి నువ్వు ఫిదా అయిపోయావు. అవునా? తెలియట్లా నా కళ్ళతో చూసి అబ్బో నీ మురిసి పూజానా బాబా ఇదేం మనుషులు బలాయించే వ్యవహారం కాదే. అది కాదని మీ అమ్మ కూడా మన నేను నెట్టుకొని వస్తున్నానండి. అన్నం చూపిద్దామని. కొంచెం ఆగండి, చూసుకుంటావా? కొంచెం పక్కనండి. రాలేవు పని అయినమైతే వ్యవహారం. అది కాదండి అమ్మాయి తొందర పడుతుంటే గదిలో తీసుకెళ్ళి అద్దంలో చూపిద్దామని. అన్నం ఏం విడిగా చూపించలేవు? విడిగా చూపించలేవు. అమ్మాయి కనపడాలిగా. అమ్మాయికి నువ్వు కనపడవేంది? అది అర్థంలో చూసుకుంటే చాలా ఊరుకోండి. అందరం చూపిస్తాడంటే నువ్వెందుకు అంతలా భయపడ్డావు? బాగా ఎక్కడుంది అన్నం? అన్నం ఎక్కడుంది? అద్దంలో ఉందా? అబ్బో బాగా అట్టయితే అద్దం తెచ్చిన ఎగాదిగా చూసుకుంటారా? ఎవరద్దం కావాలండి? ఏమండి? అద్దాలు అదే అమ్మాయి అద్దం అడగండి. బాగా అర్థం కావాలన్నా అడిగిరా? అడగలేదుగా ఎవరు కావాలి? అది అర్థమే కావాలి. అట్టయితే నా బిల్లు అర్థం తెస్తావు. నీ అర్థం సైజు తక్కువ బొమ్మ పెట్టి మనం కనపడలేదా? ఏంటి నీ అర్థం సైజు తక్కువ బొమ్మ పెట్టి మనం కనపడ. మరి అమ్మ గదిలో పెద్ద అర్థం ఉంది. ఏగాదిగా తీసుకున్నా. అది ఓన్లే అది గోల్డ్. అదే గోల్డ్. మీకు కావాల్సిన అద్దాలు నా గది నిండా ఉన్నాయి. అబ్బా వస్తారా? మీరేడికి? గదిలో చిన్నపిల్లలు రాకూడదు. నేను గదిలోకి వస్తానండి. అరే చెబితే గదిలోకి వచ్చి మీరు గదిలో పోయి ఏం చేస్తానండి చెప్పండి. గదిలో పోయి మీరేం చేస్తారు అని చేసేది చెప్పాలండి నీకు. అది ఏం చేస్తానని నీకు చెప్పాలి. అమ్మ చెప్పింది చిత్ర ఇలా బజార్లో తిరిగి చెడిపోయే కాడికి అక్కగారు బాగారు గదిలోకి వెళ్ళి ఏం చేస్తారో చూసి నేర్చుకోమనేది. అది చేసేటప్పుడు చూసి ఏం చేస్తున్నారో చూసి నేర్చుకోమంది. అక్క మంచం పైన ఉంటే నేను మంచం కింద ఉంటాను. అక్క మంచం కింద ఉంటే నేను మంచం దడుచుకు వస్తాయి. మనం లోపల గోళీ ఆట ఆడుకుంటారు. ఏం చేయాలి? అబ్బా చిన్నపిల్ల సరదా పడుతుంది. రానివ్వండి. అది వచ్చి ఒక పైన అయింది కదా వ్యవహారం. అది ఒక పని అయినా అయిందిగా చూసుకుంటే తేలిపోద్ది కదా. అవునండి. మీరు కనపడరు కానీ మీ లోపల ఇంకొకడు ఉన్నాడు. ఎవరండి? ఆడే అదే ఆడే
అదే ఆహా లేదండి నిజంగానే రావే పోదామని పిలిచినారు మా చెల్లిని అది నేనేదో మొహమాటానికి పిలిచాను మీరు ఎందుకు పిలిచారు అది అమ్మాయి కూడా తొందర పడుతుంది అది తొందర పడుతుందండి అది మరదలు బావగా నాటు పట్టి అప్పుడప్పుడు తొందర పడుతుంది కాదు ఎప్పుడు తొందరపడతాను అది ఎప్పుడు తొందర పడితే నీకేంటి మనసులు చూసి పెడతా చూడండి బానే ఉంది కానీ అది ఉండగా మన గదిలోకి వెళ్ళొద్దు కాబట్టి నేను ఆ ప్రశ్న అడుగుతాను సూటిగా సమాధానం చెప్పాను అడుగుతాను ఇబ్బంది చెప్పు. అడుగుతా అది అడగండి అది పద్ధతిగా అడగండి నేను పద్ధతిగా చెప్తాను అడగండి ఏమండోయ్ ఎక్కడ తేడా వచ్చినా పర్లేదు పద్ధతి కాడ తేడా రాకూడదు సుమా అదే మేము అసలు పద్ధతి అంటే మనుషులు మయ్య పెట్టకూడదు సరే కానీ మా చెల్లెలు చిత్ర చక్కనిదా మీ రంగనాయకి చక్కనిదా ఒక మాట చెప్పండి ఏ ఈ మూడవసారి నిలబడి సత్తే కదా చిత్ర బాగా ఒక మారు వాక్ చేయవచ్చు ఏమండి ఈ ముందు అక్కడ దెబ్బతింది కానీ చింతకాయలు చెప్పి చెవులు అవ్వా అదా అది కానీ వాకు చేయమంటే వాంతులు చేసుకుంటుంది ఏంటండి మీరేకంటే వాంతేగా వాకు చేయమంటే నడవమనే నడవమనా నాకు ఇంగ్లీష్ రాదుగా ఇంగ్లీష్ రాదుగా అదే కదా. అమ్మ నేర్పించిన నడక నడు. ఏంది ఇది నడక అవును పెసలు చేయాలి నడువలేగిన ముసలి బర్రె నడిచి నడుతున్న ఆశ్రమం ఉండ ఇది నడకట్ట అయితే అబ్బా మీ నడి చూపించిన హంస నడక మా సాగుకు వచ్చిందిగా అంతేగా ఉండండి అబ్బో అయ్యో అది అది నడకంటే నడిస్తే కనీసం గంటకి 10-15 మందిని వెంటబడద్దు ఇది హంస నడక కాదు పొద్దు పోయి దొంగ కొలు పట్టే నడకలా ఉన్నాయి నా నడక బాగలేదు నువ్వు నడువు నా ఆశ్రమం నువ్వు నడువు చేయబోతేవా నడు నడు. భలే కూరవాడా హుషారైన వాడా బావా ఓయ్ అబ్బా నా వాలి చూపులలోన నువ్వు సోలిపో ఏమండి అమ్మాయికి ఏం వేసి పెంచుతున్నారు అది గోధుమ గడ్డి గోధుమ గడ్డి గోధుమ గడ్డి ఇదేం వేయట్లేదా ఏది యూరియా దానికి వేస్తాం గడ్డి బాగుంది పనికన్నా మొత్తం పొట్లు మొత్తం పిల్ల చిన్నదైనా పొట్లు మొత్తం మంచి పెద్ద పెద్ద పొట్లు పట్టించాను ఇంకే ఏం కావాలి చెప్తున్నారు డబ్బులు కావాలి డబ్బులు సొమ్ము లేకపోతే తీసుకోపో తీసుకోపో వచ్చే ఏట్లో తీసుకోపో ఏట్లో కాదు చెరువులో కాదు గోతులో కాదు చేతిలో పెట్టి వెళ్ళిపోద్ది అదే ఏ జేబులో పెట్టుకో ఏ జబ్బులు పెట్టుకోవచ్చు తినండి అబ్బా తినండి తినండి నా సొమ్మె తింటారు తినండి చెరువు తగ్గింది ఊరి మీద పడింది మై సంపాదించడం మనం ఖర్చు పెట్టడం తెంపు చేసామంతే తినండి ఇదిగో ఇదిగో అబ్బో బాగారు చాలా ఇచ్చారే సొమ్ము దగ్గర లెక్క చేసేవాళ్ళం కాదు ఏది ఇవ్వని సరిపోదండి చాలు వాళ్ళ ట్రూప్ లో వాళ్ళకైతే దండిగా ఇస్తాడే చాలా నేను సొమ్ము దగ్గర అసలు లెక్క చేసేవాళ్ళు లెక్క చేయవా 500 కాగితాలు వేయి. అబ్బో ఇంక లెక్క చేసుకోవచ్చులే సొమ్ము దగ్గర ఇది కూడా ఎక్కడిదో ఉన్నట్టుంది చాలా రోజులుంది అది కొట్లో వచ్చి కొట్లోదా కొట్లోదా అది డూప్లికేట్ లోపల పెట్టుకొని ఆ డూప్లికేట్ నానిపోయింది అక్క అనుకున్నారే నాకు బాగా ఏమండి నేను తాడ తీసి వెళ్ళేసి బాబు
రాసిన తిడతా వద్దండి. లేదండి, ముద్దుల బావగారని టాటా చిరియో బాయ్ బాయ్ అని చెప్పింది మర్యాద. ఎంత మర్యాద అండి ఏమండి? ఆ పాడుమూడ రంగనాయకి నేను ఎప్పుడు ఇటు పిలవలేదండి. అయినా మర్యాద గురించి వాళ్ళకేం తెలుసండి, మర్యాద పుట్టిందే మా ఇంట్లో. అయినా నేను ఎలాంటి దాని అనుకున్నారు? అలాంటి లాంటి దాని కాదు అప్పలకొండ. మర్యాద చేస్తా. భలే ఉందండి. మర్యాద అంటే ఇక్కడ పుట్టింది ఎవరు? ఇదిగో లచ్చబాయి అని మెమ్మ పిలుస్తుంది. మెమ్మ పిలుస్తుంది. కోస్తా వ్యాపారం చేసి మన దగ్గర లేవారాలు. నేనొక చెల్లియ చెంతగా నిలిచి శివాలున చింగులాగి పోరాడెడునంతలో భామలు జాలిగా నోళ్ళు విప్పి మానము చరుతువాయటోసు బావులు మన్నది ముగిపోతి మనసమందెదో పలుక్కుమన్నది భామ విలాప కావ్యమై ఆహాహాహా, ఇదంతా నిజమైన మర్యాద అనుకుని ఏమి మురిసిపోతున్నాడో పాపం. ఆ ఉంగరములు నాకు అగుపడవలేనని ఒకటే అభినయం. అయినను కొత్త సాని కడకు పోవునప్పుడు కోడెగాండ్లకు పుట్టు పుండ్లలో ఇది కూడా ఒక మాయదారి వలపు రోగమే. అది ఎలాగో తెలుసా? రాగము తీయబూనుట, రాగము తీయబూనుట, సరాగములాడుట, నేను